ఈరోజు మనం మరి కొంచెం దేవుని వాక్యం ధ్యానించుకొని మన రాత్రి వెలిగించటకై అగ్నిని కలుగజేసెను. వారి మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను. ఆకాశం నుండి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరచెను. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను. ఎడారులలో అవి ఏరులై పారెను. ఏలనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషంతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామములో నీకు స్తుతులు స్తోత్రం చేస్తున్నాను ప్రభా. ఇది ఉదయకాలం దానా మీరు మాతో మాట్లాడి మీ వాక్యంతో మమ్మల్ని తృప్తిపరచండి, మమ్మల్ని ఆశీర్వదించండి. నాన్న దినవంతం మా తోడే నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధంగా ప్రార్థన చేసుకుంటున్నాను పరమ తండ్రి. ఇది నెబో పర్వతము. దేవుడు ఈ నెబో పర్వతం మీద నుండి మోషేకు దేవుడు ఇశ్రాయేలుకు స్వాధీనపరచబోయే కనాన్ దేశమంతటిని చూసి ఈ నెబో పర్వతం మీద నువ్వు చనిపోగా నువ్వు నా దగ్గరకు వచ్చేస్తానని దేవుడు చెప్పాడు. కనుక మోషే ఈ పర్వతం మీద నుండి కనాన్ దేశం అంతటిని చూసి ఇక్కడ చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతని శరీరంను దేవదూతలు వచ్చి సమాధి చేయడం జరిగింది. కనుక మోషే సమాధి ఈ రోజు వరకు కూడా ఎవరికి కనబడలేదు. ఇదే దేవుడు మరి మోషేకి చూపించిన, మోషేను ఈ స్థలం మీద నిలబడి దేవుడు ఆయనకు ఇశ్రాయేలుకి ఇచ్చేటటువంటి కనాన్ దేశం అంతటిని చూడమని చెప్పాడు. కనుక మోషే వచ్చి ఈ నెబో పర్వతం మీద ఉండి దేవుడు ఇశ్రాయేలుకు అనుగ్రహించబోయేటటువంటి కనాన్ దేశం అంతటిని చూసి ఇక్కడ తను చాలించడం జరిగింది. ఇదే ఆ నెబో పర్వతము. నెబో పర్వతం మీద ఇక్కడ మరి జోర్డాన్ దేశ మరి పాలకులు రకరకాల కట్టడాలు కట్టారు. తర్వాత ఇక్కడ అరణ్యంలో మోషే మరి నిలబెట్టినటువంటి ఇత్తర్ సర్పానికి గుర్తుగా ఇక్కడ ఒక స్తంభంను నిలబెట్టడం జరిగింది. మనం చూసినట్లయితే ఇక్కడ నుండి కనాన్ దేశంలో ఏ ప్రదేశాలు ఏ యాంగిల్లో ఉన్నాయి అన్నది ఇక్కడ బోర్డులో మనకు కనబడుతుంది. తర్వాత ఏ ప్రదేశాలు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఇక్కడ నుంచి అన్నది ఈ బోర్డులో స్పష్టంగా కనబడింది. ఇది నెబో కొండ మీద పోప్ జాన్ పాల్ II వచ్చినప్పుడు పోప్ జాన్ పాల్ II నాటినటువంటి చెట్టు. This is all the view from Mount Nebo. ఇదంతా కూడా యేసుక్రీస్తు పెరిగినటువంటి నజరేతు పట్టణము. యేసుక్రీస్తు నజరేడని యేసు అని అనబడ్డాడు. ఆయన ఈ పట్టణంలో మరి ఆయన ఇక్కడ పెరిగి ఆయన ఇక్కడ నజరేత్లో ఆయన మరి సమాజ మందిరానికి వెళ్ళి బోధ కూడా చేశాడు. ఈ మందిరము కట్టబడినటువంటి స్థలము కన్యైన మరియకు గాబ్రియేలు దూత ఏ స్థలంలో అయితే కనబడి పరిశుద్ధాత్మ శక్తిని కమ్ముకొనును, పరిశుద్ధాత్మ శక్తులను గర్భం ధరించబడి ఒక కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెట్టబడును, తన ప్రజలను వారి పాపల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడినని ఏ స్థలంలో అయితే ప్రకటించడం జరిగిందో ఆ స్థలంపైనే ఈ యొక్క మందిరము కట్టడం జరిగింది. కన్య అయిన మరియకు గాబ్రియేలు దేవదూత కనబడి పరిశుద్ధాత్మ శక్తులను గర్భం ధరించబడి కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెట్టబడినని ప్రకటించినటువంటి స్థలము ఇది.
కొండ మీద నుండి ఇది నజరేతు పట్టణం వ్యూ ఇది. ఇది తాబోర్ పర్వతం మీద నుండి గలిలే ప్రాంతము. గ్రామంలో యేసుక్రీస్తు ప్రభు పరిచయం చేసిన కాలంలో ఒక విధవరాలు కుమారుడు చచ్చిపోయి పాడ మీద మోసుకొని తీసుకొని వెళ్తా ఉంటే యేసు ప్రభు ఆ ప్రొసెషన్ ఆపి ఆ పాడ మీద ఉన్న కుమారుని ముట్టి సజీవంగా చేసి లేపి ఆ విధవరాలకు అప్పగిస్తున్నాడు. అది నాయిన్ అనే గ్రామం. ఈ గ్రామము నాయిన్ గ్రామము. యేసుక్రీస్తు ఒక విధవరాలి కుమారుని, చనిపోయిన కుమారుణ్ణి సజీవంగా చేసి ఆమెకు అప్పగించినటువంటి గ్రామం ఇది నాయిన్ గ్రామము. ఈ కొండ వెనకాల కనబడుతున్నటువంటి కొండ హర్మెగిద్దోను ప్రాంతం. హర్మెగిద్దోను పర్వతం, మెగిద్దో పర్వతం అంటారు. ఇది యేసుక్రీస్తు ప్రభు ధన్యతలు చెప్పినటువంటి ఈ కొండ. ఇది కొండ మీద ప్రసంగము ఆ సందర్భం జరిగినటువంటి స్థలం ఇది. ఈ స్థలంలో ఒక మంచి చర్చ్ ఇక్కడ క్యాథలిక్స్ ద్వారా కట్టబడింది. ఈ ప్రాంతం అంతా యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగం చేసినటువంటి ప్రాంతం. ఇది ధన్యతల కొండ మీద కట్టినటువంటి ఈ చర్చ్ లోపలి భాగం ఇది. ఆయన ఆ జనసమూహములను చూచి కొండెక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడదురు. నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నాన్న, ఇదిగో ఈ స్థలంలో తండ్రి నువ్వు ప్రజలకు బోధిస్తూ నాన్న ధన్యతల గురించి బోధించావు ప్రభు. ఎటువంటి వారు ధన్యులని బోధించావో ఆ స్థలమును బట్టి స్తోత్రం తండ్రి. ఈ స్థలంలో చేరి నువ్వు ప్రార్థించుండగా ప్రభా ఆ ధన్యతలన్నీ కూడా మా అందరికి అనుగ్రహించండి తండ్రి. నాన్న, నువ్వు ఎటువంటి వారు ధన్యులని చెప్పావో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నాన్న అటువంటి వారుగా మమ్మల్ని ఆశీర్వదించండి. అటువంటి వారుగా మమ్మల్ని ఇప్పుడు నాన్న రూపాంతరం పొందించి స్థలం నుంచి పంపించండి. నాన్న యేసుక్రీస్తు ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధనామమున ప్రార్థించి అడుగుతున్నాను పరమతండ్రి. ఆమేన్. This is the Sea of Galilee. సముద్రం చుట్టూన్న ప్రాంతాలన్నీ కూడా ఆయన పరిచయం చేసినటువంటి ప్రాంతంలో స్వయంగా దేవుడు మానవ శరీరాలుగా దిగివచ్చి మరి
ఈ సముద్రం మీద నడిచాడు. సముద్రంలో చెలరేగిన గాలి తుఫాన్ నోటి మాటతోటి ఆయన అణిచివేశాడు. మరి సముద్రంలో చేపలు పట్టుకునే వారిని ఆయన పిలుచుకొని ఆయన శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నాడు. మంచి హిస్టారికల్ ప్లేస్, చారిత్రాత్మకమైనటువంటి స్థలము. ప్రభు ప్రయాణం చేసినటువంటి సముద్రంలో మనం ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాం. ఇది మనకు చాలా ఆశ్చర్యకరంగా, చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. హల్లెలూయా. ఈ సమయంలో దానికి సంబంధించినటువంటి లేఖన భాగాలు కొంత మనము చూసుకొని ప్రార్థన చేసుకుందాం. గలిలీ సముద్రంలో మేము బోట్ రైడ్ లో ఉన్నాము. ఈ గలిలీ సముద్రంలో యేసుక్రీస్తు ప్రభు మానవ శరీరాలుగా లోకంలో దిగి వచ్చినప్పుడు ఈ సముద్రంలో ఆయన నడిచాడు. ఈ సముద్రంలో ఆయన నీళ్ళ మీద నడిచాడు. ఈ సముద్రంలో చెలరేగినటువంటి గాలి తుఫాను గద్దించి అణిచివేశాడు. ఈ సముద్రంలోనే పేతురు కూడా రమ్ము అని అనగానే పేతురు కూడా ఈ సముద్రం మీద నడిచాడు. ఈ సముద్రంలో చేపలు పట్టుకున్న వారైనటువంటి పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేలను ఈ గలిలే సముద్రం యొక్క పొడుగు 21 కిలోమీటర్లు, ఈ గలిలే సముద్రం యొక్క వెడల్పు 12 కిలోమీటర్లు, ఈ గలిలే సముద్రం యొక్క లోతు 44 మీటర్లు. ఈ గలిలే సముద్రం నీరు మాత్రమే ప్రపంచంలో మరి త్రాగే నీరు త్రాగగలిగినటువంటి నీరు కలిగిన సముద్రము ప్రపంచంలో గలిలే సముద్రం ఒక్కటి మాత్రమే. గలిలే ప్రాంతాన్ని యేసుక్రీస్తు ఈ లోకంలో మానవ గారు దిగి వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని గొప్పగా ప్రభు మహేపరిచాడు. ఈ గలిలే ప్రాంతం ఇశ్రాయేల్ దేశానికి గొప్ప ఆశీర్వకరణ ప్రాంతంగా ఉంది. ఇదే విధంగా మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే యేసుక్రీస్తు విశ్వాసం నుంచి ఆయన మన జీవితాలు ఆహ్వానించినట్లయితే మనల్ని దేవుడు ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వకరంగా గలిలే ప్రాంతాన్ని, గలిలే సముద్రాన్ని అనేకులకు ఆశీర్వకరంగా దేవుడు చేసి యేసుక్రీస్తు ప్రభు సమాధిలో నుండి సజీవునిగా లేచిన తర్వాత శిష్యులకు ఈ స్థలంలో 3వసారి తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. పేతురు నాయకత్వంలో శిష్యులందరూ చేపలు పట్టడానికి వెళ్ళారు. ఈ స్థలంలో వెళ్ళినప్పుడు వారికి ఒక్క చేప కూడా దొరకలేదు. అప్పుడు యేసుప్రభు ఒడ్డు నుంచి వారిని దగ్గరికి పిలిచి ఒడ్డు మీద గొప్ప అద్భుతం చేసి అద్భుతంగా యేసుక్రీస్తు ప్రభు ఈ స్థలంలో యేసుప్రభు శిష్యులకు తన సృజనాత్మక శక్తి చేత ఆయన సృష్టించినటువంటి నిప్పుల మీద చేపలు మరి రొట్టెలు ఆయన సృజనాత్మక శక్తి చేత ఈ స్థలంలో సృష్టించి ఈ స్థలంలో వారి గొప్ప అద్భుతం చేసి ఈ స్థలంలో వారి ప్రభువు వారికి భోజనమిచ్చి పోషించాడు. ఈ స్థలం యొక్క ప్రాముఖ్యత అది. ఇవన్నీ కపెర్నహూము పట్టణం యొక్క శిథిలాలు. యేసుక్రీస్తు ఈ పట్టణాన్ని శపించాడు కాబట్టి ఈ పట్టణంలో మనుషుల యొక్క నివాసం లేదు. ఓన్లీ శిథిలాలు మాత్రమే ఈ కపెర్నహూము పట్టణంలో
ఈరోజు మనం చూడగలం. ఈ పాత కపెర్నహూము పట్టణం యొక్క శిథిలాలు. ఇది యేసు ప్రభు నజరేత్ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు, ఆయన షిఫ్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి ఉన్నాడు. వాళ్ళ పేతురు వాళ్ళ అత్తగారి ఇల్లు ఇది. యాక్చువల్గా పేతురు అత్త ఇంటికి వచ్చి యేసు ప్రభు ఇక్కడ ఆమెను స్వస్థపరిచాడు. తర్వాత ఇక్కడికి ప్లేస్ మీద ఈ బైజాంటిన్స్ పీరియడ్లో ఒక మందిరం కట్టారు. అది అంటే ఆ సైట్ ఒరిజినల్ సైట్ కూడా ఇక్కడే. దాని మీద మళ్ళీ ఇప్పుడు న్యూ కన్స్ట్రక్షన్ కట్టారు. అన్ని కపెర్నహూము పట్టణం యొక్క శిథిలాలు. కపెర్నహూము పట్టణం యేసుక్రీస్తు శపించాడు. కపెర్నహూమా, నీవు ఆకాశం వరకు హెచ్చింపబడదవా, పాతాళ వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతంలో సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. విమర్శ దినమందు నీతి గతి కంటే సొదొమ గతి ఓరో తగినదే ఉండునని కపెర్నహూము పట్టణాన్ని యేసుప్రభు శపించాడు. కనుక ఈ పట్టణము మరి ఇక్కడ మనుషులకు నివాసం లేదు, అన్ని శిథిలాలే ఉన్నాయి. ఇదంతా రూయిన్స్ మనం చూస్తున్నాము, శిథిలాలు చూస్తున్నాము. ఇది కపెర్నహూము పట్టణంలోని సమాజ మందిరము. ఈ కపెర్నహూము పట్టణాన్ని యేసుక్రీస్తు శపించాడు. కపెర్నహూమా, ఆకాశం వరకు హెచ్చింపబడదవా, పాతాళ వరకు దిగిపోయేదవు. నీలో చేయబడినటువంటి అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచిండుంది అన్నాడు. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ గతి ఓరతగినదే ఉండును అన్నాడు. ఎందుకంటే కపెర్నహూము పట్టణంలో యేసుక్రీస్తు ప్రభు ఎన్నో అద్భుతాలు చేశాడు. కానీ కపెర్నహూము పట్టణస్థులు యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచలేదు. ఎవరు కూడా పట్టణంలో యేసు ప్రభుని నమ్మలేదు. ఆయన అనుగ్రహించే స్వస్థతలు పొందుకున్నారు, అద్భుతాలు పొందుకున్నారు, అనేక మేళ్లు పొందుకున్నారు. కానీ ఎవరు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదు. కనుక ప్రభు ఈ పట్టణాన్ని శపించాడు. ఈ పట్టణము సృష్టికర్త, మానవ శరీరధారి దిగి వచ్చిన సృష్టికర్తని ఈ పట్టణం తెలుసుకోలేకపోయింది. కనుక పట్టణం శపించబడింది. ఈ రోజు ఇక్కడ మనుషుల నివాసం లేదు. ఇక్కడ అన్ని శిథిలాలే ఉన్నాయి. మీరు చుట్టూ చూసినట్లయితే అన్ని శిథిలాలే మనకు కనబడుతున్నాయి. ఈ పట్టణంలో ఇది పేతురు యొక్క ఇల్లు. పేతురు ఇల్లు అంటే పేతురు యొక్క అత్తగారి ఇల్లు. ఆ గ్రౌండ్, ఆ సెల్లార్లో కనబడుతుంది మనకు. దాని మీద 20th సెంచరీలో ఈ యొక్క బోట్ మోడల్లో ఎటు చూసినా కానీ బోట్ మోడల్ కనబడేటువంటి ఇల్లు ఇక్కడ కట్టబడింది. పేతురు యొక్క అత్త ఇంటి మీద కట్టబడింది. యేసుక్రీస్తు నజరేత్ నుంచి వచ్చి ఇక్కడ కపెర్నహూము పట్టణంలో నివాసం ఉన్నట్లుగా మనం బైబిల్లో చూస్తాము. కనుక మనము యేసుక్రీస్తును విశ్వాసం ఉంచి ఆయన ఆశీర్వాదాలకు పాత్రలంగా కావాలి. కానీ అలనాడి కపెర్నహూము పట్టణస్థుల వలె మనం యేసుక్రీస్తును విశ్వాసం ఉంచకుండా, ఆయన నుండి అద్భుతాలు మేలు పొందుకొని ఆయన నమ్ముకోకుండా విశ్వాసం ఉంచకుండా ఉంటే మనం కూడా శపించబడిన వారం అవుతాం. కనుక యేసుక్రీస్తును విశ్వాసం ఉంచి దేవుని ఆశీర్వాదములకు పాత్రలుగా ఉందాం. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్. దేవుడు మానవ శరీరధారిగా దిగి వచ్చి ఏ స్థలంలో అయితే బాప్తిసం తీసుకున్నాడో ఆ స్థలంలో, ఆ నదిలోనే మీరు బాప్తిసం తీసుకునే గొప్ప ఆధిక్యత దేవుడు మీకు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇంకోటి రెండవ విషయం ఏంటంటే, మీరు ఎందుకు ఈరోజు మీరు బాప్తిజం తీసుకుంటున్నారు అంటే, భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త దేవుడు యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము మీ అందరి కొరకు ఈ లోకంలోనికి మానవ శరీరధారిగా దిగి వచ్చి ఈ దేశంలోనే మీ అందరి పాపముల కొరకు శిలువలన బలి అయ్యాడు. మీ అందరి పాపముల శిక్షను శిలువలన భరించి, మీ అందరి పాపల పరిహారం కొరకు శిలువలన రక్తమంతా కార్చి, మీ అందరి కొరకు, మీ అందరికి బదులుగా శిలువలన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి సమాధిలోని సజీవునిగా లేచాడు. ఆయన రక్తంలో మనకు పాపక్షమాపణ, ఆయన నామములో మన రక్షణ ఏర్పాటు చేశాడు. ఆయన రక్తంలో మన పాపక్షమాపణ, ఆయన నామంలో మనకు రక్షణ కలగాలంటే ఆయన ఆజ్ఞ ప్రకారము మనం మారు మనసు పొందాలి. మారు మనసు అంటే ఇక్కడ నుంచి నా ఇష్టానుసారంగా కాకుండా, ఈ లోకానుసారంగా కాకుండా నిత్యము దేవుని వాక్యం వింటూ దేవుని వాక్య ప్రకారమే నేను జీవిస్తానని పూర్తిగా మన హృదయమును, మన మనసును ఆయన వైపు తిప్పుకోవటము, అది మారు మనసు. మారు మనసు పొంది మరి బాప్తిస్మం పొందాలని కూడా యేసుక్రీస్తు ఆజ్ఞాపించాడు. మరి మార్క్స్ వార్త 16:15 మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి,
నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని బైబిల్లో క్లియర్గా రాయబడింది. అయితే ఈ సమయంలో మీరు యేసు ప్రభు మీ కొరకు శిలలో చేసినటువంటి బలియాగంను బట్టి మీరు బాప్తిసం తీసుకుంటున్నారు. యేసు ప్రభు శిలలో మీకు చేసిన బలియాగము మీ జీవితంలో మీకు ఉపయోగపడట కొరకే మీరు ఇప్పుడు బాప్తిస్మము తీసుకుంటున్నారు. కానీ మీరు ఒక మనిషి పిలుపుకి వచ్చిన వారు కారు, ఒక మనిషి ప్రణాళిక ఇది కాదు, మనిషి యొక్క చిత్తం ఇది కాదు. మీరు దేవుని పిలుపుకి లోబడి దేవుని ప్రణాళిక ప్రకారము ప్రతి ఒక్కరు మారుమనసు ఆయన శిలువలో చేసిన బలియాగమును గ్రహించి గుర్తించి అర్థం చేసుకొని మారుమనసు పొంది బాప్తిసం పొందాలనేది ఆయన యొక్క ఆజ్ఞ. ఆయన శిలువలో చేసిన బలియాగమును మీరు గ్రహించి గుర్తించి మారుమనసు పొంది బాప్తిసం తీసుకుంటున్నారు. ఆయన మీ పాపముల కొరకు చనిపోయినందుకు మీరు బాప్తిస్మము తీసుకుంటున్నారు. కానీ ఇంకా ఏ కారణాన్ని బట్టి మీరు బాప్తిసము తీసుకోవడం లేదు. యేసు ప్రభు మీ పాపాల కొరకు మరణించాడు కాబట్టి మీరు బాప్తిస్మం తీసుకుంటున్నారు. ఇది ఆయన ఆజ్ఞ. కనుక ఈ సమయంలో మీరందరూ మరి బాప్తిస్మంలో జరిగే ప్రక్రియ ఏంటంటే తల్లి గర్భంలో ఈ దినం వరకు ఈ క్షణం వరకు మీలో ఉన్నటువంటి ప్రతి పాపం కూడా యేసు రక్తంలో కడిగేయబడుతుంది. ఈ ప్రక్రియ ద్వారా ప్రతి పాపం కడిగేయబడుతుంది. ఎన్నడూ పాపం చేయని పరిశుద్ధులుగా బాప్తిసం తర్వాత మీరు మార్చేయబడతారు. బాప్తిసం తీసుకుని ఒడ్డుకు రాగానే నన్ను అడుగుతుందని చెప్తారు. ఎట్లా ఉందంటే పెద్ద బరువు దిగిపోయినట్టుగా ఉందండి అని మీరే చెప్తారు. అదేంటంటే పాపభారము హృదయంలో ఉంటుంది. అది బాప్తిసం తర్వాత మొత్తం దిగిపోతుంది, మొత్తం కడిగబడుతుంది, పరిశుద్ధపరచబడతారు. బాప్తిసం తీసుకున్న తర్వాత మీరు పరిశుద్ధాత్మతో ప్రార్థించాలి. దేవుడు తప్పకుండా ఆయన పరిశుద్ధాత్మతో మిమ్మల్ని నింపుతాడు. పరిశుద్ధాత్మతో నింపి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. కనుక మీరు చింతించాల్సిన అవసరం లేదు. బాప్తిసం తర్వాత నేను ఎట్లా నడవాలి, అయ్యో ఇన్ని ట్రబుల్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు. బాప్తిసం తర్వాత మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. טוב ומנעים שבת אחים גם יחד. הנה מה טוב ומנעים שבת אחים גם יחד. הנה מה טוב שבת אחים גם יחד. הנה מה טוב שבת אחים גם יחד. הנה מה טוב ומה נעים שבת אחים גם יחד. הנה מה טוב ומה נעים שבת אחים גם יחד. הנה מה טוב שבת אחים גם יחד. הנה מה טוב שבת אחים גם יחד. దయచేసి బాప్తిసం తీసుకున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. వారందరినీ పరిశుద్ధాత్మతో నడిపించండి. వారందరి చుట్టూ వారి కుటుంబీకులందరి చుట్టూ దాటిమోడాలని పరిశుద్ధ దూతలకు ఉంచినట్టు నీ పరిశుద్ధాత్మ కావదరించండి. నీ పరిశుద్ధాత్మ అగ్ని ప్రాకారం నాటి దుష్టుడు ఎన్నడు వారిలో వారి కుటుంబాలు ఎవరిని ముట్టకుండా వారి కుటుంబాలు ఎవరిని కలకుండా నీ కంపాపల కాపాడండి. నీ కుటుంబంలో భద్రపరిచి వర్ధిలింపజేయమని ఆయన అన్ని విషయాల్లో వారిని ఆశ్రయించమని ఆయన ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్కరిని మాతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరి ప్రభావం మీరు అన్ని విషయంలో ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి పెడుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. הנה מה טוב שבת אחים גם יחד. הנה מה טוב שבת אחים גם יחד. הנה מה טוב שבת אחים
స్థలంలోనే యేసుక్రీస్తు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది కంటే ఎక్కువ మంది ప్రజలకు ఆహారం ఇలాగా దీవించి పంచిపెట్టినటువంటి స్థలము. అక్కడ మధ్యలో ఒక మరి రాయి బండ లాంటి స్థలం ఉన్నది. అది అప్పుడు ప్రభు ఈ లోకంలో ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి ఒరిజినల్ రాయి ఇక్కడ మరి చర్చ్లో ఈ స్థలము. మరి ఈ స్థలంలోనే యేసుక్రీస్తు గొప్ప అద్భుతం చేసి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది కంటే ఎక్కువ మంది ప్రజలకు ఆహారం అలాగిన దీవించి పంచిపెట్టాడు. ఈ యొక్క అద్భుతము 4 సువార్తలలో రాయబడింది. ఏ అద్భుతం కూడా 4 సువార్తలలో రాయబడలేదు. కానీ యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది కంటే ఎక్కువ మంది ప్రజలకు ఆహారం ఇలా దీవించి పంచిపెట్టినటువంటి ఈ అద్భుతం మాత్రము 4 సువార్తలలో రాయబడింది. కనుక దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కనుక ఈ స్థలం చూసి దేవుని విశ్వాసంలో మనం బలపడదాం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఆ దేవుడు మనకు అందుబాటులో ఉన్నాడు. యేసుక్రీస్తు నామంలో విశ్వాసం ఉంచి దేవుడు మన జీవితంలో కూడా ఈ విధంగా అక్కర్లను తీర్చినట్లుగా దేవుడిని నమ్ముకుందాం. దేవుడి మనం הבאנו שלום, שלום, שלום עליכם, הבאנו שלום עליכם, הבאנו שלום עליכם, הבאנו שלום עליכם, הבאנו שלום, שלום, שלום עליכם. ఈ వ్యూ కర్మేల్ పర్వతం మీద నుండి ఇజ్రాయెల్ వ్యూ ఇదంతా. הבאנו שלום עליכם, הבאנו שלום עליכם, הבאנו שלום עליכם, הבאנו שלום, שלום, שלום עליכם, הבאנו שלום עליכם, הבאנו שלום עליכם, הבאנו שלום עליכם. ఇదంతా కర్మేల్ పర్వతం మీద నుండి చూస్తున్నటువంటి ఇజ్రాయేల్ లోయ ప్రాంతం ఎంత, జజ్రీల్ వ్యాలీ, ఇజ్రాయేల్ లోయ, కర్మేల్ పర్వతం మీద నుండి ఇజ్రాయేల్ లోయ ప్రాంతం ఇదంతా. ఏలియా ప్రవక్త ఇక్కడ మరి ఇశ్రాయేల్ అందరినీ సమకూర్చి బయలుదేవత ప్రవక్తలందరూ కూడా ఆహాబ్ రాజు తోటి రప్పించి ఆహాబ్ రాజును కూడా రప్పించి ఇక్కడ ఎవరు నిజమైన దేవుడు తేల్చుకుందామని ఛాలెంజ్ చేసినటువంటి ప్లేస్ ఈ ప్లేస్. ఇక్కడ 2 బలిపీఠాలు ఏర్పరిచి, ఒకటి బయలుదేవత ప్రవక్తలకు, ఒకటేమో యెహోవా నామములో ఏలియా ప్రవక్త కొరకు 2 బలిపీఠాలను ఏర్పరిచి ఏలియా ప్రవక్తకు మరి ఇచ్చినటువంటి ఒక ఎద్దును ఆ ఒక బలిపీఠం మీద, మరి బయలుదేవత ప్రవక్తలకు ఇచ్చినటువంటి ఒక బలిపీఠం వారికి ఒక ఎద్దునిచ్చి ఈ స్థలంలో బయలుదేవత పేరు మీద వారు బయలు ప్రవక్తలు, యెహోవానామములో ఏలియా ప్రవక్త బలుల కొరకు ప్రార్థన చేయడం జరిగింది. వారికి ఛాలెంజ్ ఏంటంటే బలిపీఠం మీద ఎవరు కూడా నిప్పు వేయవద్దు, నిప్పు పైనుంచి రావాలి. అగ్ని ఎక్కడి నుంచి రావాలి? పైనుండి రావాలి. ఏ దేవుడైతే పైనుంచి అగ్ని పంపించి ఎవరి బలిపీఠం ఉన్నటువంటి బలిని దహిస్తాడో ఆయనే నిజమైన దేవుడని తేల్చుకుందాం రండి అని సవాల్ చేసినటువంటి ఈ స్థలము. ఆ స్థలములో ఏలియా ప్రవక్త ఈ స్థలంలో ప్రజలతో మాట్లాడాడు. ఏమని మాట్లాడంటే మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో 21వ వచనం, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఇన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందరు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరంగా ఒక మాట అయినను పలకకపోయింది. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించున్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లనీయుడి, వాటిలో ఒకదాని కోరుకొని దాన్ని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచగలను. 2వ ఎద్దును నేను సిద్ధం చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును. తర్వాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయడి, నేనైతే యెహోవా నామాన్ని బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టడం చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించడం రండని ఏలియా మరల జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ముందు ఈ విధంగా 2 బలిపీఠాలు ఏర్పాటు చేసిన తర్వాత ఈ బయలుదేవత ప్రవక్తలకు ఇచ్చినటువంటి ఎద్దును వారు చేసిన బలిపీఠమే పెట్టి వారు ప్రార్థన చేయడం ప్రారంభించారు.
ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ప్రారంభించారు, కానీ వారి ప్రార్థనలకు జవాబు రానేలేదు. హల్లెలూయా. ఎందుకంటే అసలు బయలుదేవుడు అనేవాడు ఉంటేనే కదా జవాబు ఇవ్వటానికి. లేని దేవుడు ఎక్కడి నుంచి వస్తాడు? అందుకనే దేవుడు మోషేకు ఏమన్నాడు? నేను ఉన్నవాడను అన్నాడు. ఏమన్నాడండి? నేను ఉన్నవాడను. ఉన్నవాడు అన్న తెలుగు భాష పదాన్ని హెబ్రీలో ఏమంటారంటే యెహోవా అంటారు. అంటే దేవుడుగా ఉన్నటువంటి వాడు ఆయనే, ఆయన తప్ప వేరొక దేవుడు ఎవరు లేరు. రకరకాల లోకంలో రకరకాల దేవుళ్ళ పేర్లు పెట్టుకొని ప్రార్థన చేస్తుంటారు, కానీ ఎవరికి జవాబిచ్చే దేవుడు ఎవరు లేరు. ఎందుకంటే ఆ పేరులో ఎవరు దేవుళ్ళు ఎవరు లేనే లేరు. అసలు దేవుడుగా ఉన్నటువంటి వాడు ఒక్కడే, ఆయన యెహోవా ఉన్నవాడు. కనుక అయితే ఇక్కడ అది రుజువు చేయబడింది ఈ స్థలంలో. ఏలియా ప్రవక్త సరే ఉదయం నుంచి సాయంత్రం వరకు బయలుదేవత ప్రవక్తలు ఎంత ప్రార్థన చేసినా జవాబు రాలేదు. అప్పుడు ఏలియా ప్రవక్త ప్రజలందరూ ఇక్కడ నా దగ్గర రండి అని అందరిని పిలుచుకొని ఆయనకి ఇచ్చినటువంటి ఆ ఎద్దును తునకలుగా చేసి ఒక బలిపీఠం ఏర్పాటు చేసి కట్టెలు పెట్టి, కట్టెల మీద ఎద్దు మాంసం పెట్టి ఈయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఇక్కడ 18వ అధ్యాయంలో 36వ వచనం చూడండి. అస్తమయ నైవేద్యం అర్పించే సమయన ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనే ఉన్నాననియు ఈ కార్యములను నీ సెలవు చేత చేసి తనను ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవా అయిన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి, పశువులను, కట్టెలను, రాళ్లను బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోజేసెను. హల్లెలూయా. ఆయన ఏలియా ప్రార్థన పూర్తి కాకముందే ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి బలిపీఠం ఉన్నటువంటి మరి మాంసంను, కట్టెలను, రాళ్లను కూడా అగ్ని కాల్చి బూడిదగా చేసేసింది. అప్పుడు 39వ వచనంలో అంతటి జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. హల్లెలూయా. ఆ రోజున ఇశ్రాయేలులో ఉన్నటువంటి భక్తిహీనత అంతా తొలగిపోయింది. వారిలో ఉన్న 2 తలంపులు తొలగిపోయాయి. ఒకటే తలంపుకి వచ్చారు. ఏం తలంపుకి వచ్చారు? యెహోవాయే దేవుడు, యెహోవా తప్ప లోకమందు వేరొక దేవుడు ఎవరు లేరు అన్న తలంపుకి వచ్చారు. ఆ తర్వాత ఈ స్థలంలోనే ఏలియా ప్రవక్త బయలుదేవత ప్రవక్తల్ని ఇక్కడే 450 మంది ప్రవక్తల్ని ఇక్కడే ఖడ్గం చేత చంపించేశాడు. ఇంతకాలం ప్రజలను మోసం చేసినటువంటి ప్రవక్తలను ఏం చేశాడు? ఏలియా ప్రవక్త చంపించేశాడు. ఏలియా ప్రవక్త బయలుదేవత ప్రవక్తల్ని చంపించడానికి సూచనగా ఈ పర్వతం మీద ఇక్కడ ఈ మాన్యుమెంట్ కట్టారు. ఏలియా చేతిలో కత్తి ఉంది చూడండి, ఇక్కడ కత్తి ఉంది. ఈ మాన్యుమెంట్ ఇది ఆయన బయలుదేవత ప్రవక్తల్ని చంపడానికి సూచనగా ఇక్కడ ఈ మాన్యుమెంట్ కట్టడం జరిగింది. తర్వాత ఏలియా ఇక్కడే వర్షం కొరకు మళ్ళీ ప్రార్థన చేశాడు. అప్పటి వరకు 3.5 సంవత్సరాలు ఇశ్రాయేల్ దేశంలో వర్షము లేదు. వర్షం కురవద్దని ప్రార్థన చేసిన వాడు కూడా ఏలియా ప్రవక్తే. ఎందుకంటే యెహోవా, ఈ ప్రజలను సృష్టించిన వాడు నీవు, ఈ ప్రజల మీద సూర్యుని ఉదయింపజేసేవాడు నీవు, ఈ ప్రజల మీద వర్షం కురిపింపజేసేవాడు నీవు, ఈ ప్రజలు విత్తిన ప్రతి విత్తనానికి 100 పంటనిచ్చేవాడు నీవు. ఈ ప్రజలు నిన్ను మహిమపరచకుండా నీకు రావాల్సిన మహిమను విగ్రహాలకు ఇస్తున్నారు. కాబట్టి ఈ ప్రజలు కళ్ళు తెరబడినట్లుగా వర్షాన్ని ఆపివేయమని, ఈ ప్రజలు నిన్ను వెతుకున్నట్లుగా, నిజమైన దేవుడిని వెతుకున్నట్లుగా వర్షాన్ని ఆపివేయమని ఏలియా ప్రవక్త 3.5 సంవత్సరాల క్రితం ప్రార్థన చేశాడు. అప్పటి నుంచి వర్షం లేదు. 3.5 సంవత్సరాల తర్వాత అందరూ ఏలియా మాట విన్నారు. అప్పుడు పర్వతం మీద రండి అంటే అందరూ వచ్చారు. అక్కడ అగ్ని రప్పించి యెహోవా నిజమైన దేవుడు రుజువుపరిచాడు. ఇప్పుడు ప్రజల్లో ఉన్న భక్తినత తొలగిపోయింది. అందరిలో ఒకే తలంపు వచ్చింది, యెహోవా నిజమైన దేవుడు అని తలంపు వచ్చింది. అప్పుడు అందరూ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఇక నెక్స్ట్ ఆయన కర్తవ్యం ఏంటి? వర్షము కురిపించాలి. కాబట్టి ఇదే పర్వతం మీద ఆయన వర్షం కొరకు ప్రార్థన చేశాడు. 41-42 వచనం చదువుతున్నాను చూడండి. పిమ్మట ఏలియా, విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా, ఆహాబు రాజు, ఇశ్రాయేలును అప్పుడు పరిపాలించే రాజు ఎవరండి? ఆహాబు రాజు. ఆహాబు భోజనం చేయబోయాను, కానీ
ఏలియా కర్మేల్ పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. ఆహాబు నువ్వు వర్షం వచ్చేస్తాను వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో అని పంపించేసి ఈయన మాత్రము కర్మేల్ పర్వతం మీదకే వచ్చి ఇక్కడ కర్మేల్ పర్వతం ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొని, అంటే ముఖం మోకాళ్ళ మధ్య పెట్టుకొని ఏం చేస్తారండి? ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ముఖం మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తర్వాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూచి, ఇదే ఈ మధ్యధరా సముద్రం ఉంది కదా, వర్షం వచ్చే సూచన మనకు ఎక్కడ కనపడుతుంది? సముద్రాలు కనపడుతుంది. వాతావరణ సూచనలు ఇచ్చేవారు దేంట్లో చూసి మనకు సూచనలు ఇస్తారు? సముద్రంలో చూసే సూచనలు ఇస్తారు. అంటే వర్షపు సూచన ఫస్ట్ సముద్రంలో కనపడుతుంది కాబట్టి ఆయన ఒకసారి ప్రార్థన చేసి దాసుని వెళ్ళి చూసారు అన్న వర్షపు సూచన ఉందేమని పంపించాడు. తర్వాత అతడు తన దాసుని పిలిచి, నీ పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరకెక్కి పారచూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్ళకుండా వర్షం నిన్ను ఆపకుండానట్లు నీ రథం సిద్ధపరచుకోమని చెప్పమని పంపెను. అంతలో ఆకాశం మేఘంలోతోనూ గాలివానతోనూ కారు కమ్మెను. మోపైన వాన కురిసెను కనుక ఆహాబు రథం ఎక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయాను. యెహోవా హస్తం ఏలియాను బలపరచగా అతడు నడుం బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చెను. హల్లెలూయా. ఏలియా ఒకసారి మోకాళ్ళనాడు ప్రార్థన చేశాడు. వర్షం ఇవి ప్రభా, ప్రజలందరూ నీ వైపు తిరిగారు అని ప్రార్థన చేశాడు. చాలాసేపు ప్రార్థన చేసి శిష్యుని వెళ్ళి చూసామన్నాడు. వాడు పోయి సముద్రం చూసి ఏమీ వర్షం సూచనేమి లేదని నేను చెప్పాడు. తర్వాత ఏలియా ప్రార్థన చేయడం మానేలేదు. మళ్ళీ రెండోసారి మళ్ళీ మోకాళ్ళున్నాడు. మళ్ళీ మోకాళ్ళుండి మళ్ళీ ప్రార్థన చేశాడు. ప్రభా, ఈ ప్రజలు నిన్ను ఇప్పుడు నీ వైపుగా తిరిగారు, పూర్తిగా వీరి మనసులు నీ వైపు తిరిగాయి కాబట్టి వీరికి వర్షమే నాన్న, ప్రజలకు తిండి లేదు, పశువులకు మేత లేదని ప్రార్థన చేసి మళ్ళీ శిష్యుని మళ్ళీ పోయి చూడమన్నాడు. వాడు రెండోసారి పోయి చూశాడు. చూసి వర్షపు సూచన ఏం లేదండి అన్నాడు. కానీ ఏలియా ప్రార్థన చేయడం మానివేయలేదు. మళ్ళీ మూడోసారి మళ్ళీ మోకాళ్ళున్నాడు. ఈ విధంగా 3వసారి అయింది, 4వసారి అయింది, 5వసారి అయింది, 6వసారి అయింది. ఏలియా శిష్యుడు పోయి చూసి వర్షపు సూచన ఏమీ లేదండి అని 6 సార్లు చెప్పాడు. అదే మనమైతే ఏం చేస్తాము? దేవుని చిత్తం కాదులని ప్రేయర్ స్టాప్ చేసి లేచి వెళ్ళిపోతాం. కానీ ఏలియా అట్లా వెళ్ళిపోలేదు. యాకోబు రాసిన పత్రికలో చెప్తాడు కదా, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3-4 సంవత్సరాలు వర్షం పడలేదు. మళ్ళీ అతడు ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చిందని యాకోబు పత్రికలో రాయబడింది. అంటే అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. 7వసారి మళ్ళీ మోకాళ్ళున్నాడు. మళ్ళీ మోకాళ్ళుండి బాగా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి 7వసారి ప్రార్థన చేసి లేచిన తర్వాత సేవకుని పోయి చూసిరారా సముద్రంలోకి అంటే వాడు పోయి మధ్యదారు సముద్రం, అప్పుడు ఇన్ని చెట్లు లేవు కదా, ఈజీ కనబడేది సముద్రంలో చూసి ఏమనంటే, అయ్యా మనిషి చెయ్యి అంత చిన్న మేఘం ఒకటి సముద్రం నుంచి పైకి ఎక్కుతుంది అన్నాడు. ఎక్కి ఆ మేఘము కారు కమ్మేసి మొత్తం ఆ రోజు 3.5 సంవత్సరాల తర్వాత మోపైన వాన కురిసి ఆ రోజు ఇశ్రాయేల్ దేశంలో 3.5 సంవత్సరాల తర్వాత ప్రజలు వర్షాన్ని చూశారు. ఆ సంఘటన జరిగినటువంటి స్థలము ఈ స్థలం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులను మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువానికి స్తుతులు స్తోత్రం చేస్తున్నానా ప్రభా. ఇది స్థలంలో గొప్ప అద్భుత కార్యం నానా. క్రీస్తు పూర్వం ప్రభా ఏలియా ప్రవక్త కాలంలో, ఆహాబు రాజు కాలంలో ప్రభా గొప్ప అద్భుత కార్యం చేసి నీ సేవకుడైన ఏలియా ద్వారా ప్రభా గొప్ప అద్భుత కార్యం చేసి ఆకాశం నుంచి అగ్నిని రప్పించి నాన్న బలిపీఠమును మాంసమును కట్టెలను రాళ్లను దహించి వేసి దేవా యేసయ్యా నీవే నిజమైన దేవుడు అని రుజువుపరిచినటువంటి స్థలంలో చేరి నేను ప్రార్థిస్తాను తండ్రి. మమ్మల్ని అందరు నాన్న నీ కొలతలేని పరిశుద్ధాత్మతో నింపండి, నీ అగ్నితో నింపండి నాన్న. మమ్మల్ని అందరినీ మండించండి ప్రభా. నీ కొరకు మమ్మల్ని అందరినీ మండించండి ప్రభా. మాలో ప్రతి ఒక్కరిని ఏలియా వలె తయారు చేయండి నాన్న ప్రభా. ఏలియా వలె ఆసక్తితో ప్రార్థించడం మాకు నేర్పించండి తండ్రి. అతడు 7 సార్లు ప్రార్థించాడనగా నానా కొత్త నిబంధన కాలంలో తండ్రి 7 అనేది సంపూర్ణ సంఖ్య సూచనగా ఉంది కాబట్టి మా ప్రార్థనలకు జవాబు వచ్చేంత వరకు నాన్న పట్టు విడవకుండా ప్రార్థించడం మాకు నేర్పించండి. ఏలియాలో ఉన్న ప్రార్థనాత్మను మా అందరిలో కుమరించండి నాన్న. ఏలియాలో విజ్ఞాపనాత్మ మా అందరిలో నింపండి తండ్రి. మమ్మల్ని అందరూ కూడా ఏలియా వాళ్ళ మంచి ప్రార్థన విజ్ఞాపన పరులుగా ప్రభావ మీరు మమ్మల్ని అందరూ చేయాల్సిన వేడుకుంటున్నాం.
యేసు ప్రభువా నీకే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఏలియా ప్రవక్త బయలుదేవతలందరినీ ఇక్కడ వధించినటువంటి దానికి సూచనగా ఇక్కడ ఈ మాన్యుమెంట్ కట్టడం జరిగింది. ఈ మాన్యుమెంట్ ఇది ఈ కర్మేల్ పర్వతము కర్మేల్ పర్వతం మీద మాన్యుమెంట్ ఏలియా ప్రవక్త బయలుదేవత ప్రవక్తలందరినీ వధించినటువంటి స్థలం. ఈ స్థలంలో ఈ విధంగా మాన్యుమెంట్ కట్టడం జరిగింది. ఇది ప్రక్కనే మధ్యధరా సముద్రం ఉంటుంది. ఏలియా ప్రవక్త ఇక్కడే వర్షం కొరకు ప్రార్థన చేసి ఏలియా ప్రవక్త వర్షం కొరకు ఇక్కడే 7 మార్లు ప్రార్థన చేసి మరి వర్షాన్ని రప్పించినటువంటి సందర్భం కూడా ఈ పర్వతం మీదనే. మనకు కనపడుతున్నటువంటి సముద్రము మధ్యధరా సముద్రము. ఈ సముద్రము ఇశ్రాయెల్ దేశమునకు పశ్చిమ సరిహద్దు. ఈ మధ్యధరా సముద్రం యొక్క తీరము ఇశ్రాయెల్ దేశంలో 194 కిలోమీటర్లు ఉంటుంది. ఈ సమయంలో మనం మధ్యధరా సముద్రము ఒడ్డున ఉన్నాము. మనకు కనపడుతున్నటువంటి యొక్క కట్టడము ఇది అక్వాడక్ అంటారు. ఇది హేరోదు కట్టించినటువంటి కట్టడము. కర్మేల్ పర్వతం దగ్గర నుండి రెయిన్ వాటర్ని కలెక్ట్ చేసి ఇది కైసరే ప్రాంతంకు వాటర్ సప్లై కొరకు హేరోదు రాజు కట్టించినటువంటి కట్టడం ఇది. మధ్యధరా సముద్రం పక్కనే మధ్యధరా సముద్రము మరి ఎంతో బైబిల్లో ప్రాముఖ్యత కలిగినటువంటి సముద్రము. ఈ సముద్రపు ఒడ్డునే యొప్పే పట్టణం ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు. You came from heaven to earth to show the way, from the earth to the cross, my debt to pay. Silent night, holy night, all is calm, all is bright, round yon virgin mother and child, holy వారి గొర్రెల్ని రాత్రి వేళ కాచుకునేటటువంటి స్థలం అండి. ఆ కారణంలో గొర్రెల కాపర్లు వారి గొర్రెల్ని ఉంచి ఇక్కడ డోర్ దగ్గర ఇక్కడ పడుకునేవారు. ఎవరు గొర్రెలు ఎత్తుకొని పోకుండా మరి సన్ రైజ్ కాకముందే ఇంకా సూర్యుడు రాకముందే గొర్రెల కాపర్లు గొర్రెలు తీసుకొని బయటికి వెళ్ళేవారు. వాళ్ళ స్త్రీలు ఇక్కడ మరి మన కిచెన్ వంట చేసేటటువంటి వాళ్ళు. మరి ఈ స్థలంలో ఆ గొర్రెల కాపర్లకి దేవదూత కనబడి దావీదు పట్టణం రక్షకుడు మీకు పుట్టినాడని ప్రకటించినటువంటి స్థలంగా ఈ స్థలం చెప్పబడుతుంది. పరిశుద్ధులైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామంలో నీకు స్తుతులు స్తోత్రం తెలుసుకున్నానా ప్రభా. ఈ దినం మేము బెత్లెహేంకి వచ్చి షెపర్డ్స్ ఫీల్డ్లో ప్రభా మరి గొర్రెల కాపర్లకు నాయన దేవదూత ఏ స్థలంలో అయితే కనబడి దావీదు పట్టణం ముందు రక్షకుడు మీకు పుట్టినాడు అన్న ప్రభాని క్రీస్తు అని ఎక్కడైతే మరి దేవదూతలు నాన్న మరి గొర్రెల కాపర్లు చెప్పారో ఆ స్థలంలో ఉండి నాన్న ఈ శ్రమంలో ప్రార్థిస్తుండగా మమ్మల్ని ఆశ్రయించి మా దర్జాలను నేను విశ్వాసం ఇవ్వండి ప్రభా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు నీ అందు విశ్వాసంతో నింపబడి సాయం తెచ్చండి. ప్రతి ఒక్కరిని ఆశ్రయించి కాపాడి నాన్న బెత్లెహేంని ఆశ్రయించండి. నా స్థలంలో అన్నింటినీ మీరు ఆశ్రయించండి. మీ మహిమ ఒకరికి వాడుతామని యేసుక్రీస్తు పరిశుద్ధనామమున ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ. Glory stream from heaven afar, heavenly home. మనం చూస్తున్నటువంటి ఈ స్థలము యేసుక్రీస్తు ప్రభువు పుట్టినటువంటి స్థలము. ఇది బెత్లెహేంలో ఈ స్థలాన్ని ఏమంటారంటే చర్చ్ ఆఫ్ నేటివిటీ అంటారు. యేసుక్రీస్తు ప్రభు ఈ స్థలంలో లోపల ఇది కాన్స్టెంట్ చక్రవర్తి తల్లి హెలెనా కట్టించినటువంటి చర్చ్. ఇది లోపల వెళ్ళిన తర్వాత
అండర్గ్రౌండ్లో కేవ్లోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ పశువుల పాక ఉంటుంది. ఆ స్థలంలో యేసుక్రీస్తు ప్రభు జన్మించినట్లుగా ఇది అథెంటిక్ ప్లేస్గా చెప్తారు. 100% అథెంటిక్ ప్లేస్. ఖచ్చితంగా ఈ స్థలంలో యేసుక్రీస్తు ప్రభు జన్మించాడని చెప్తారు. ఆ స్థలంలో ఒక పెద్ద చర్చ్ కట్టబడింది. చర్చి దగ్గర మరి ఒక నీడిల్ ఐ గేట్ అంటారు. నీడిల్ ఐ గేట్ ప్రతి ఒక్కరూ అక్కడ వచ్చి తల వంచి లోపలికి వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఆయన పుట్టిన వ్యక్తి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు కాబట్టి ఆయన ముందు అందరూ తల వంచి వెళ్ళి ఆయనను మరి ఆయనను పూజించాలి, ఆయనను మొక్కాలి, ఆయనకు సాగిలపడాలి. అందుకనే నీడిల్ ఐ గేట్ అంటారు. అంటే సూది బెజ్జము లాంటి ద్వారం కలిగినటువంటి స్థలం అంటారు. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. Sleep in heavenly peace. ఈ స్థలము బెత్లెహేంలో ఒకప్పుడు యేసు ప్రభు పుట్టినటువంటి కాలంలో స్థలము. ఈ స్థలం అంతా చర్చ్ ఆఫ్ నేటివిటీ క్రింది భాగంలో అండర్గ్రౌండ్ స్థలం ఉంది. మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ స్టార్ ఆఫ్ నేటివిటీ అని ఒకటి పెట్టారు. ఇక్కడ ఈ స్థలంలో యేసుక్రీస్తు ఆయన పండబెట్టబడ్డాడు. బెత్లెహేంలో చర్చ్ ఆఫ్ నేటివిటీలో ఈ స్థలంలో యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయన ఇక్కడ పశువుల పాకలో పండబెట్టబడ్డట్టుగా తెలుస్తుంది. Holy night, shepherds quail, మరి ఈ స్థలం చూసి ఎంతో ఆనందించి మా అందరి హృదయాన్ని సమర్పిస్తున్నాము. నేను బంగారం గోళం సాంబ్రాన్ని అర్పించి విధిగా వేస్తున్నాము. మా అందరి హృదయాలను మీకు సమర్పిస్తున్నాం. మా అందరి ప్రాణాత్మ దేవులను మీకు సమర్పిస్తున్నాను తండ్రి. నేను మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభా. మరి ఇక్కడికి ఎవరెవరు ఏ హృదయవాంఛలతో వచ్చారు తండ్రి, ఆ హృదయవాంఛలన్నీ వేస్తున్నాం ఇప్పుడు ఈ బిడ్డలందరికీ తీరును గాక. నాన్న అందరిని ఆశీర్వదించండి, ప్రతి సమస్య తొలగించండి, ప్రతి అక్కర తీర్చండి, అన్ని విషయాలు ఆశీర్వదించండి. నాన్న స్థలంలో ఉండి నాన్న ఈ యొక్క గొప్ప ఆశీర్వాదములను మేము మూట కొట్టుకొని వెళ్ళినట్టుగా నీ కృపను గ్రహించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నాన్న ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ. holy night, all is calm, all is bright, round yon virgin mother and child, holy infant, so tender and mild, sleep in heavenly peace, sleep in heavenly peace. యెరూషలేము ఇశ్రాయేల్ దేశం యొక్క ముఖ్య పట్టణము. యెరూషలేము స్వాధీనం కాక మునుపు టెల్ అవీవ్ ముఖ్య పట్టణంగా ఉండేది. స్వాధీనమైన తర్వాత యెరూషలేమును ముఖ్య పట్టణంగా చేశారు. స్థలం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఈ స్థలంలో పరలోక ప్రార్థన నేర్పించినటువంటి స్థలము. ఈ రోజున ఈ స్థలంలో పరలోక ప్రార్థన 169 భాషల్లో పరలోక ప్రార్థన ఈ స్థలంలో మరి చుట్టూ గోడల మీద రాయబడింది. చూసినట్లయితే పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి.
మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణాలు మీరు క్షమించండి, మమ్మల్ని శోధనలో తేక దుష్టు నుండి తప్పించండి, ఎందుకనగా రాజ్యము శక్తి బల మహిమ నిరంతరము నీవైన తండ్రి ఆమేనని ప్రభు పరలోక ప్రార్థన బోధించినటువంటి స్థలం ఈ స్థలము. లోపల ఒరిజినల్గా ఆయన కూర్చుని బోధించిన రాయి కూడా ఇక్కడ మనకు లోపల ఉంది, అది చూపించబడుతుంది. ఇక్కడ ప్రభు కూర్చొని శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పించినటువంటి స్థలము. ఈ స్థలంలో బైజాంటిన్స్ పీరియడ్లో క్వీన్ హెలినా మదర్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్ ఆమె యొక్క మందిరం కట్టించింది. దాని యొక్క రిమైన్స్ ఇక్కడ మనము చూడవచ్చు. ఈ మార్గం గుండానే యేసుక్రీస్తు ప్రభుని ఆఖరిసారిగా గాడిద మీద ఊరేగించుకుంటూ తీసుకెళ్తూ హోసానా హోసానా అని ప్రభుని ఊరేగించుకుంటూ ఈ మార్గం గుండానే వారు యూదులంతా ప్రభుని యేసు ప్రభుని తీసుకొని వెళ్ళడం జరిగింది. ఈ మార్గం గుండా వెళ్ళి ఆయన ఈ విధంగా ఒలివల కొండ మీద నుండి ఆయన ఇక్కడ గోల్డెన్ గేట్లో నుండి యెరూషలేములోకి ప్రవేశించినట్లుగా చరిత్ర చెబుతుంది. ఈ మార్గం ఎంతో ధన్యమైన మార్గంలో ప్రభుని ఊరేగించుకుంటూ తీసుకెళ్ళినటువంటి మార్గము. ఒలీవల కొండ మీద నుండి టెంపుల్ మౌంట్ దృశ్యము. ఈ స్థలంలోనే సొలొమోన్ మహారాజు దేవి మహిమ కొరకు ప్రజల క్షేమం కొరకు ఒక మంచి మందిరాన్ని కట్టించాడు. ఆ మందిరం నెబుకద్నెజరు కాల్చివేశాడు. ఆ తర్వాత జెరుబ్బాబెలు కాలంలో రెండో మందిరం కట్టారు. యేసుక్రీస్తు సిలువబడిన తర్వాత 70 AD ఆ మందిరము మళ్ళీ తిరిగి రోమిలు ధ్వంసం చేశారు. ఆ తర్వాత చాలా కాలం ఆ స్థలం ఖాళీగా ఉండింది. ఆ స్థలంలో తర్వాత ముస్లిం రాజుల పరిపాలనలో ఆ స్థలంలో ఒక మసీదుని విధంగా నిర్మించడం జరిగింది. దీన్ని ప్రస్తుతం డోమ్ ఆఫ్ ది రాక్ అంటారు. ఇప్పుడు ప్రస్తుతం అక్కడికి ఎవరిని వెళ్ళనివ్వడం లేదు ఇజ్రాయలీ పోలీస్. ముస్లింలు కూడా 30 సంవత్సరాల పైబడిన వారు మాత్రమే నమాజ్ చేసుకోవడానికి ఇక్కడ ప్రవేశం ఇస్తున్నారు. వేరే ఇంకెవరికి ప్రవేశం ఇవ్వడం లేదు ఆ స్థలంలో. హోసన్నా హోసన్నా జయమే అనుకుంటూ ప్రభుని ఈ మార్గం ఉపయోగించుకుంటూ తీసుకుని వెళ్ళారు. గాడిద మీద రాజులకు రాజు ప్రభులకు ప్రభు అనేటువంటి దేవుడు ఈ మార్గం నుండి ఆయన గాడిద మీద ఊరేగించుకు తీసుకుని వెళ్ళారు. ఇదిగో ఇక్కడ ఒక గాడిదని ఇచ్చారు. ప్రభు వెళ్ళినట్టుగా ఎవరైనా ఎవరైనా గాడిద మీద ఈ మార్గం గుండా వెళ్ళాలంటే గాడిద కూడా ఉంది.
ఒలివల కొండ మీద నుండి యెరూషలేం పట్టణం యొక్క దృశ్యం అది మనకు కనపడుతున్నటువంటిది. ఆ సియోను కొండ ప్రాంతము యెరూషలేంలో దావీదు యొక్క సింహాసనం ఉన్నటువంటి స్థలము. ఆ స్థలము దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథములో 87వ కీర్తనలో యెరూషలేం పట్టణం గురించి వ్రాయబడినది. యెరూషలేం పట్టణమునకు దేవుని పట్టణం అని పేరు. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడినది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. రహాబు, ఐగుప్తు, బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిష్తియా, తూరు, కూషులను చూడుము, వీరు అచ్చట జన్మించిరని అందరు. ప్రతి జనము దానిలోనే జన్మించిననియు, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచుననియు సియోనును గురించి చెప్పుకొందురు. యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించినని సెలవిచ్చును. పాటలు పాడుచు, వాద్యములు వాయించుచు, మా ఊటలన్నీ నీయందే ఉన్నవని వారందరూ. మన కనపడుతున్నటువంటి ఈ గుమ్మము యెరూషలేం పట్టణ ప్రాకారపు గుమ్మములలో తూర్పు గుమ్మము. ఈ గుమ్మము గుండానే యేసుక్రీస్తు ప్రభు గాడిద మీద ఊరేగించబడుతూ యెరూషలేం పట్టణంలో ప్రవేశించాడు. ఆ తర్వాత ఈ గుమ్మము మూసివేయబడింది. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడలో ఈ గుమ్మం మళ్ళీ తెరవబడుతుందని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఈ స్థలము బెతెస్దా కోనరు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు మరి అనేక మంది రోగులు 5 మంటపాల్లో ఈ బెతెస్దా కోనరు చుట్టూ మంటపాల్లో పడి ఉన్నప్పుడు ఏ రోగి అయితే 38 సంవత్సరాల నుంచి పడక మీద నిస్సహాయ స్థితిలో ఉన్నాడో ఆ రోగి దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు ప్రభు స్వస్థపడగోరుచున్నావా అని అడిగి వాడిని స్వస్థపరిచినటువంటి స్థలం బెతెస్దా కోనరు. ఈ కోనరులో ఆయా సమయంలోకి దేవదూత వచ్చి నీళ్లు కదిలించడం కలదు. నీళ్లు కదిలించినప్పుడు మొట్టమొదటి ఎటువంటి ఏ రోగి దిగుతాడో ఆ రోగి ఎటువంటి వ్యాధి గలవాడే కానీ స్వస్థపడేవాడు. అటువంటి విశిష్టత కలిగినటువంటి స్థలము బెతెస్దా కోనరు. ఈ బెతెస్దా కోనరు యెరూషలేంలో మరి గొర్రెల ద్వారం దగ్గర ఈ రోజు కూడా ఈ విధంగా ఉంది. దేవుని యొక్క కార్యాలకు యెరూషలేంలో సాక్షి అయిపోయినది ఇప్పటికీ ఉంది. And you heal my disease. You are the Lord. ఈ సమయంలో గెత్సెమనే తోటలో ఉన్నాము. ఈ తోటకి యేసుక్రీస్తు తరచుగా వచ్చి ప్రార్థన చేస్తుండేటటువంటి వాడు. ఒలివల కొండ మీద ఉంది. యేసుక్రీస్తు శిలువ వేయబడే ముందు రాత్రి ఈ స్థలానికి వచ్చి ఆయన ఎంతో ఆతురపడి వేదనతో ప్రార్థన చేసినట్లుగా దేవుని వాక్యం రాయబడింది. గెత్సెమనే అనగా ఆయిల్ ప్రెస్ అంటే నూనె గానుగ. యేసుక్రీస్తు నూనె గానుగలో ఒలివ పండ్లు ఏ విధంగా అయితే నలిపివేయబడతాయో ఆ విధంగా ఆయన మానసికంగా, ఆత్మీయంగా, శారీరకంగా ఈ స్థలంలో ఆయన నలుగొట్టబడ్డాడు. వేదనతో ప్రార్థన చేయగా ఆయన శరీరంలో నుండి చెమట రక్త బిందులోలే కారిందని దేవుని వాక్యం రాయడం. అంతగా ఆయన ఈ స్థలంలో నలుగొట్టబడ్డాడు. తెల్లవారితే ఆయన ఎంతో అవమానం భరించవలసి ఉన్నాడు, ఎంతో శ్రమ అనుభవించవలసి ఉన్నాడు, సర్వలోక పాప భారను మోయవలసి ఉన్నాడు. కాబట్టి ఈ స్థలంలో ఆయన ఎంతో వేదనతో ప్రార్థన చేసినటువంటి స్థలం ఇది గెత్సెమనే తోట. Shalom, Malachei Elyon, Mi Melech, Malchei HaMelachim HaGad. నారా దూరంగా ఉన్న మా కుటుంబాలందరూ కూడా ప్రభా ఈ ఆశీర్వాదాలు వారికి కూడా అనుగ్రహించమని మమ్మల్ని నారా మీరు గొప్పగా ఆశీర్వించి అనేక మిలియన్ల మంది ప్రజలకు ఆశీర్వకరంగా మమ్మల్ని అందరూ తయారు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధాలను ప్రార్థించి వేడుకొచ్చున్నాను పరమాత్మ. ఆమేన్. This is Sister Evangeline Pauline Karan. She has also come to see this Garden of Gethsemane, Jerusalem city. But Brother Paul has not come. We are so glad that we met Sister here.
We love this family. We love Dr. Dinakar very much. We are so blessed. We are so blessed with this family and their ministry. May God bless them more and more. మనం చూస్తున్నటువంటి స్థలము యేసుక్రీస్తు ప్రభు కాలంలో ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి స్థలం. ఈ స్థలంలోనే పేతురు యేసుక్రీస్తుని బంధించి తీసుకుని వచ్చినప్పుడు, నువ్వు యేసుతో కూడా ఉన్నవాడో కదా అని అడిగినప్పుడు, ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు బంకిన స్థలము. మనం చూస్తున్నటువంటి నిర్మాణము యాంటోనియో ఫోర్ట్రెస్ అంటారు. రోమా గవర్నర్ యెరూషలేంకి వచ్చినప్పుడు ఈ ప్యాలెస్ లో ఆయన ఉంటాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుకి సిలువేయబడే శిక్ష విధింపబడింది. ఆ తర్వాత ఆయన శిలను మోసుకుంటూ ఈ మార్గం గుండానే ఆయన వెళ్ళాడు. ఈ మార్గమును యెరూషలేంలో వయా డోలరోజా అంటారు, అనగా వేదనల మార్గము అని దీని మాట యొక్క అర్థము. ఈ మార్గం గుండానే యేసుక్రీస్తు ప్రభు శిలువ మోస్తూ వెళ్ళాడు. ఈ మార్గంలోనే కురేనుడైన సీమోను మీద ఒకసారి శిలువ మోపబడింది. ఈ మార్గంలోనే మరి వెరోనికా వచ్చి యేసు ప్రభు యొక్క ముఖమును ఒక తెల్లని గుడ్డతోటి తుడిచింది. ఈ మార్గంలోనే యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన శిలువను మోస్తూ మరి కింద పడినాడు కొన్ని సందర్భాల్లో. ఈ మార్గం గుండా ఆయన గొల్గొతాకు ప్రయాణం వెళ్ళటం జరిగింది. There's no way to measure what you're worth. Crucified, laid behind the stone, you live. మనం ఈ సమయంలో యేసుక్రీస్తుని సిలువ వేసినటువంటి స్థలానికి వచ్చాము. మనందరికీ తెలుసు, బైబిల్లో ఈ స్థలమును కల్వరి కొండ అంటారు. ఇది కపాలపు ఆకారంలో ఉంటుంది. మనిషి యొక్క పుర్రె ఆకారంలో ఇది ఉంటుంది కాబట్టి దీనికి కల్వరి కొండ అని పేరు. చూసినట్లయితే ఈ కొండకు 2 కన్నులు, ఒక నోరు ఉన్నట్లుగా కనపడుతుంది. దీని ప్రక్కనే బస్ స్టేషన్ కట్టబడింది. బస్ స్టేషన్ కట్టడం మూలన కొంత కొండ భాగము మట్టిలో కూరుకొని పోయింది. Above all nature and all created things. యేసుక్రీస్తు ప్రభు శిలువలో చనిపోయిన తర్వాత ఆయన రోజు సాయంత్రం పాలు పెట్టబడినటువంటి సమాధి ఈ స్థలంలో యేసుక్రీస్తు ప్రభు ఉంచబడ్డాడు. ఇది అరిమతయి యోసేపు యొక్క సమాధి. ఇదంతా తోట, అరిమతయి యోసేపు యొక్క తోట. ఆయన అరిమతయి యోసేపు ఆ దినంలో ఎంతో ధనవంతుడు. ఆయన తనకొరకు తెరిపించుకున్నటువంటి సమాధిలో యేసుక్రీస్తు యొక్క శవాన్ని ఉంచడం జరిగింది. ఈ సమాధిలో నుండి యేసుక్రీస్తు ప్రభు 3వ దినం సజీవునిగా లేచాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆ సమాధి ఇదే. ఇది ఆయన ఉంచినటువంటి స్థలము. ఇక్కడ ఆయన శరీరము పండబెట్టబడింది. ఈ స్థలం ఏంటంటే కుటుంబీకులు వచ్చి ఏడవడానికి ఉండేటటువంటి ఖాళీ స్థలం ఇది. ఈ స్థలము ఇక్కడ పెద్ద రాయి మరి మూయబడి ఉంది. ఇక్కడ చూసినట్లయితే హీస్ నాట్ హియర్ ఫర్ హీస్ రిజన్ రాబడింది. దానికి అర్థమేమనగా ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని మాట యొక్క అర్థం. ఈ స్థలము యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి ఆరోహణ అయినటువంటి స్థలం. ఆయన సమాధిలో నుండి లేచిన తర్వాత 40 దినములకు శిష్యులకు కనబడి 40వ దినమున పరలోకానికి ఈ స్థలం నుండి ఆరోహణ ఎక్కి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు ఆరోహణ పరలోకానికి ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులకు యేసు ప్రభు చెప్పాడు కదా, మీరు యెరూషలేము నుండి బయటికి వెళ్ళక నా వల్ల తండ్రి యొక్క వాగ్దానం కోసం అని చెప్పింది. యోహాను ఏ విధంగా బాప్తిసం ఇచ్చాడో అదే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఉంటారని చెప్పాడు. అప్పుడు శిష్యులందరూ యేసు ప్రభు ఆరోహణ పైకి వెళ్ళిపోయిన తర్వాత అందరూ యెరూషలేముకి వచ్చి ఈ మేడ గదిలోకి వచ్చి 120 మంది ఏక మనసుతో ఎడదెగ్గక ఇక్కడే 10 దినాలు ప్రార్థన చేసి ఇదే గదిలో వారందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. Like a rose trampled on the ground, you took the fall and thought of me. శిష్యులకు
ఆ స్థలం దేవా దాని ఇప్పుడే మమ్మల్ని దిగినట్టు నామంలో ఈ స్థలంలో ఈ స్థలంలో మోకరించిన ప్రతి కుమార్తెను ఇప్పుడే ఈ కొలతలే గొప్పగా అభిషేకించిన రాబోయే దినములు నీ నామకు మహిమార్థం నీ రాజ్యాధిపతి ఒక్కొక్కరిని బలంగా వాడుకొని ప్రమాణిస్తున్నాను. నారా ఒక్కొక్కరిని నారా గొప్పగా మీరు ఆశీర్వదించండి. అనేక మిలియన్ల మంది ప్రజలకు ప్రభావం ఇక్కడ ఉన్న వారందరూ కూడా అనేక మిలియన్ల మంది ప్రజలకు అత్యంత ఆశీర్వాదం కలిగి ఉన్నట్టుగా మీరు ఆశీర్వదించండి ప్రభావం. అనేకులకు ఆశీర్వదించగా ఆశీర్వదించబడి యేసు పరిశుద్ధ ప్రార్థించడం ప్రవర్తండి. యెరూషలేం పట్టణంలో సియోను కొండ ప్రాంతం ఇది. ఈ స్థలంలోనే దావీదు యొక్క నగరు ఉంది. ఇక్కడ దావీదు యొక్క సమాధి ఉంది. ఈ రోజుకి మనం దావీదు యొక్క సమాధి ఇక్కడ చూడగలం. మనం ఈ స్థలము యేసుక్రీస్తు ప్రభుని సిలువేయుట కొరకు వారు పట్టుకొచ్చిన తర్వాత తెల్లవారి తీర్పు కొరకు ఆయన రాత్రి ఉంచినటువంటి స్థలము. దీనిని మనం ఇంగ్లీష్లో డంజన్ అని చెప్పవచ్చు. మనం ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో యెరూషలేములో ఉన్నాము. యెరూషలేములో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థలము. ఈ గోడని వెయిలింగ్ వాల్ అంటారు. దీని వెనకాల సొలొమోను మందిరం కట్టించినటువంటి స్థలం ఉండింది. ఇప్పుడు ఆ స్థలంలో సొలొమోను మందిరం లేదు. తర్వాత అది నెబుకద్నెజర్ కాల్చేయడం తర్వాత జెరుబ్బాబెల్ కాలంలో ఇంకొక మందిరం కట్టబడింది. యేసుప్రభు కాలంలో ఉన్నటువంటి మందిరం అదే. ఆ తర్వాత యేసుక్రీస్తు సిలువబడిన తర్వాత AD 70లో మరి ఆ రెండో మందిరం కూడా రోమిల చేత మరి నాశనం చేయబడింది. ఇప్పటి నుంచి మరి ఇక్కడ మందిరం లేదు. చాలా కాలం అది ఖాళీగా ఉండడంతో ఒక ముస్లిం రాజు పరిపాలనప్పుడు అతను ఇక్కడ ఒక మసీద్ని కట్టించడం జరిగింది. అయితే ఈ గోడ మాత్రం మిగిలి ఉంది. ఈ గోడ దగ్గర ఇప్పుడు యూదులు ప్రార్థన చేసుకోవడానికి అక్కడ మందిరం లేదు కాబట్టి ఈ గోడ దగ్గర యూదులు ప్రార్థన చేసుకుంటుంటారు. ఇక్కడ ఈ గోడ దగ్గర సంవత్సరం అంతా ప్రతిరోజు 24 గంటలు ప్రార్థనలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ చాలామంది దేశ విదేశాల నుండి అనేక మంది ప్రజలు ఇక్కడ యెరూషలేం చూడటానికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి అందరూ ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన చేసుకుని ఇక్కడ వారి యొక్క ప్రార్థన అక్కర్లను ఇక్కడ ఉన్నటువంటి గోడ సందుల్లో వాళ్ళు పెడుతూ ఉంటారు. నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు చాలామంది నాకు కూడా ప్రార్థన అక్కర్లు మరి యెరూషలేం మందిరం దగ్గర పెట్టిరమ్మని నాకు కూడా కొంతమంది చాలామంది రాసిచ్చారు. యేసు ప్రభుకి అడిగే అక్కర్లు రాసిచ్చారు. నేను కూడా ఈ సమయంలో అవన్నీ తీసుకొని వచ్చాను. మరి మావి కూడా కొన్ని అక్కర్లు ఉన్నాయి, అవన్నీ కూడా రాసుకొని వచ్చాను. దేవుడు తప్పకుండా వీటిని దృష్టించి వీటన్నిటికైనా జవాబులు ఇచ్చింది గాక.
యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభు నామంలో నీకు స్తుతులు స్తోత్రం చేస్తున్నానా ప్రభా. ఈ సమయంలో నీ దాసు నేను నానా నువ్వు బైబిల్ గ్రంథంలో ఎక్కడైతే నానా ఇదిగో ఈ స్థలంలో నా నిరంతరం నా కన్నులుండు, నీ స్థలంపై చేసే ప్రార్థనలు నిత్యం నా చెవులుండు, నీ స్థలంపై నా హృదయం ఉండునని నీవు ఎక్కడైతే నాన్న సెలవిచ్చావు ప్రభా, నాన్న ఆ స్థలంలో నాన్న ఈ సమయంలో నీ సన్నిలో చేరి ప్రార్థనాకర్లన్నీ నాన్న ఈ సమయంలో ఇక్కడ ఉంచుతుంటుండగా పరిశుద్ధ దేవా యేసయ్య వీటన్నిటిని మీరు దృష్టించండి. వీటన్నిటిని దృష్టించి నాన్న మీరు అక్కర్లను తీర్చండి, మా అందరి అక్కర్లు తీర్చండి, సమస్యలను తీర్చండి, అక్కర్లను తీర్చండి, అన్ని విషయాలు వీరిని ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ובמראות אשר בסלע אלפי שמשות זורחות ושוב נרד לים המלח בדרך יריחו ירושלים של זהב ושל נחושת ושל אור జెరూసలేము పట్టణంలో వెయిలింగ్ వాల్ విన్నపాల గోడ వద్ద పెద్దలు పాస్టర్ శాంతికిరణ్ గారి నేతృత్వంలో ఈ రోజు వెయిలింగ్ వాల్ వద్ద మంచి శుభ పరిణామం ఆంధ్రప్రదేశ్ లో కలగాలని చెప్పేసి దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. ఇది బెథానీ గ్రామము, లాజరు యొక్క సమాధి. లాజరు చనిపోయి 4 రోజులు ఈ సమాధిలో పాతి పెట్టబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడికి వచ్చి సమాధి మించి రాయి పొర్లింపేసి లాజరు బయటికి రా అని పిలిచి లాజర్ను సజీవునిగా చేసి లేపాడు. ఆ స్థలం యొక్క సమాధి. ఇది బెథనీ గ్రామంలో ఉన్నటువంటి లాజరు యొక్క సమాధి. లాజరు చనిపోయి పాతి పెట్టబడి 4 రోజులైన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు ఈ సమాధి దగ్గరకు వచ్చి సమాధి మీద రాయి పొర్లించమని చెప్పాడు. పొర్లించిన తర్వాత లాజరు బయటికి రాని పిలవగానే వెంటనే చనిపోయి 4 రోజులైనటువంటి శవం ఉన్నటువంటి లాజరు ఆయన వెంటనే జీవం పొందుకొని ప్రేత వస్త్రంతో కట్టబడిన బయటికి లేచి వచ్చాడు. జీవంతో బయటకు వచ్చాడు. ఆ కట్టలి పైన పోనీది అన్నాడు. ఆ విధంగా యేసుక్రీస్తు ఈ సమాధిలోనే లాజరును సజీవంగా చేసి లేపాడు. హల్లెలూయా. నేనే పునరుద్ధానం జీవమై ఉన్నాను ప్రభు చెప్పాడు. ఆయన విశ్వాసం ఉంచేవారు చనిపోయిన బతుకుని బ్రతికి ఆయన విశ్వాసం ఉంచేవారు ఎన్నటికీ చనిపోరు. హల్లెలూయా. That's where I belong, seeking your face, touching your grace. Unironi, Batium, Harium, Expansium, Divatim. మనం ఈ సమయంలో ఎరికో పట్టణం దగ్గర ఉన్నాము. ఎరికో పట్టణం ప్రక్కనే ఒక ఎత్తైనటువంటి కొండ ఇక్కడ మనకు కనబడుతుంది. ఈ కొండ యేసుక్రీస్తు బాప్తిసం పొంది పరిశుద్ధాత్మకు ప్రార్థించి పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఆత్మచేత అరణ్యానికి కొనిపబడిన తర్వాత అరణ్యంలో 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు సాతానుడు యేసు ప్రభుని 3 విధాలుగా శోధించాడు. నేత్రాశ, శరీరాశ, జీవపుడమ్మం మరి పెట్టి యేసు ప్రభుని శోధించాడు. దాంట్లో 3 శోధనలలో ఒక శోధన యేసుక్రీస్తుని సాతానుడు ఒక ఎత్తైన కొండ మీద తీసుకొని వెళ్ళి ఆయనకు అక్కడ నుండి ఈ లోకరాజ్యంలో ఒక మహిమంతా అది చూపించి, ఈ లోకరాజ్యంలో మహిమంతా నాది, అధికారం అంతా నాది, నీ ఒక్కసారి సాగిలపడి నాకు నమస్కారం చేస్తే ఈ మహిమంతా ఈ అధికారం అంతా నేను నీకు ఇచ్చేస్తానని సాతానుడు ప్రభుని శోధించాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు సాతానాన్ని ప్రభుని దేవునికి మొక్కి ఆయన్ని మాత్రమే సేవింపవలను అని రాయబడినదని వాక్యమును ఆయన కోట్ చేసి సాతాను యొక్క శోధన జయించాడు. సాతానుడు కొద్ది కాలం విడిచిపోయినట్టుగా దేవుని వాక్యంలో రాయబడింది. ఆ యొక్క యేసు ప్రభుని శోధించిన 3 శోధనలలో ఒక శోధన సాతానుడు ఎత్తైన
కొండ మీద తీసుకొని వెళ్ళి యేసుప్రభుని శోధించాడు. ఆ స్థలంలో ఇక్కడ మనం ఉన్నాము. ఆ స్థలాన్ని మనం చూస్తున్నాము. ఇది ఎరికోకి అతి సమీపంలో ఉంది ఈ ఎత్తైనటువంటి కొండ. యేసు ప్రభు వలె మనం కూడా ఆయన వాక్యాన్ని మన హృదయంలో నిలుపుకొని సాతాను మనల్ని శోధించినప్పుడు ఆయన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని సాతానుకి జ్ఞాపకం చేసి సాతానుకు కోడ్ చేసి వాక్యం ద్వారా సాతాను యొక్క శోధనను మనము తిప్పికొట్టాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఇప్పుడు ఎరుకో పట్టణంలో ఉన్నాము. ఇది జక్క ఎక్కినటువంటి మేడి చెట్టు. ఈ చెట్టు పైన యేసుక్రీస్తు జక్కయ్య దిగిరా అని పిలిచాడు. ఉప్పు స్తంభం అనేటువంటి లోతు భార్య, ఇది మనకు మృత సముద్రం ప్రక్కనే కనబడుతుంది. మనం చూస్తున్నటువంటి స్థలం అంతా కూడా సీనాయి అరణ్య ప్రాంతంలో ఉన్నటువంటి హోరేబు కొండ యొక్క పరిసర ప్రాంతము. ఇక్కడ మనం మండుచున్న పొదను కూడా మనం చూడవచ్చు. ఇది మోషే కాలం నాటి మండుచున్నటువంటి పొద. ఆ తర్వాత మనకి ఇక్కడ మోషే బావి కూడా కనబడుతుంది. మోషే గొర్రెలు కాసేటటువంటి సమయంలో ఇక్కడ గొర్రెలకు నీళ్లు పెట్టేటటువంటి వాడు. ఇది మోషే బావి అని చెప్పబడుతుంది. ఈ ప్రాంతమంతా మోషే గొర్రెలు మేపినటువంటి ప్రాంతము. 40 సంవత్సరములు. హోరేబు కొండ ప్రాంతము ఇదంతా కూడా. మనం ఈ సమయంలో ఎర్ర సముద్రం దగ్గర ఉన్నాము. ఐగుప్తు దేశంలో ఎర్ర సముద్రం దగ్గర ఉన్నాము. ఈ స్థలంలోనే మోషే ఎర్ర సముద్రాన్ని మరి రెడ్డుగా చేశాడు. ఈ స్థలంలోనే ఇశ్రాయేలు ఎర్ర సముద్రం వారు ఆరిన నేల మీద వారు దాటారు. ఈ స్థలంలోనే ఇది ఎర్ర సముద్రము. ఈ స్థలంలోనే మోషే కర్రను సముద్రం వైపు చాపి దేవుని శక్తి చేత రెండుగా చీల్చేయగా మధ్యలో ఆరిన నేల కనబడగా ఇశ్రాయేలు ఎర్ర సముద్రం మధ్యలో నుండి ఆరిన నేలలో వారు ఎర్ర సముద్రం దాటి అవతల నుంచి ఇవతలకు వచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు దేవుని యొక్క బలమును చూశారు. దేవుడు దీవించుగాక. ఆమేన్. మనం ఈ సమయంలో ఈజిప్ట్లో కైరోలో ఉన్నాం. కైరోలో మరి గీజా ప్లేట్లో ఉన్నాం. ఇక్కడ పిరమిడ్స్ ఉన్నాయి. స్పింగ్స్ పిరమిడ్, తర్వాత ఫారో కట్టించుకున్న పిరమిడ్, తర్వాత సన్ కట్టించుకున్న పిరమిడ్ అక్కడ, తర్వాత వైఫ్ కూడా కట్టించిన పిరమిడ్. ఇవన్నీ చిన్న మరి ఇవన్నీ లేడీస్ పిరమిడ్స్. స్పింగ్స్ పిరమిడ్ ఇక్కడ చూస్తున్నాం మనం. దేవుని కృపను బట్టి మనమందరము గత నెల 31 తారీఖున ఇదే ఎయిర్పోర్ట్ నుండి మరి 49 మందిని క్షేమంగా మేము మరి ఇక్కడ నుంచి బయలుదేరి మొట్టమొదటి జోర్డాన్ దేశానికి వెళ్ళి, జోర్డాన్ దేశంలో మోషే కనాను చూసినటువంటి కొండ నెబో పర్వతం చూసి అక్కడి నుండి అనేక స్థలాలు చూస్తూ మరి ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళి, ఇశ్రాయేల్ దేశంలో బైబిల్లో ప్రాముఖ్యమైనటువంటి స్థలాలు చూస్తూ, ఆ తర్వాత పాలస్తీనా దేశంలో, అదే రీతిగా ఈజిప్ట్ దేశానికి కూడా వెళ్ళి అక్కడ కూడా బైబిల్లోని ప్రాముఖ్యమైన స్థలాలు చూసి క్షేమంగా మళ్ళీ దేవుడు మరి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినందుకే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు ఈ విధంగా బైబిల్లోని స్థలాలను చూసి ఆయన విశ్వాసంలో బలపడి ఆయన బలమైన సాక్షి బిడ్డలుగా జీవించినట్లుగా దేవుడు మాకందరికీ గొప్ప కృపనిచ్చాడు. దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో దేవుడు మనందరికి తోడే ఉండి క్షేమం తీసుకొచ్చినందుకే ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధులైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతులు స్తోత్రం చేస్తున్నాను. ప్రభా నీ దాసులు మా అందరికీ మీరు తోడే ఉండి క్షేమంగా నాన్న మరి జోర్డాన్ దేశానికి, ఇశ్రాయేల్ దేశానికి, పాలస్తీనా దేశానికి, ఈజిప్ట్ దేశానికి తీసుకొని వెళ్ళి
బైబిల్లోని అనేకమైన ప్రాముఖ్యమైన స్థలాలు చూసి నీ విశ్వాసంలో బలపడి ప్రభా నీ ఆత్మతో నింపబడి నాన్న మరి 20 మంది యోర్దానులో బాప్తీసం తీసుకొని మేమందరం ప్రభా క్షేమంగా ఇండియాకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ తిరిగి వచ్చినందుకు నీ కృప చూపినందుకే నాన్న నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం ప్రభా. నీకు స్తోత్రములు నాన్న. ఈ సమయంలో ప్రతి ఒక్కరిని వేసా నాన్న ఇంకా నీ విశ్వాసంతో నింపి పంపండి, నీ పరిశుద్ధాత్మతో నింపి పంపండి, నీ ఆశీర్వాదాలతో నింపి పంపండి. ముఖ్యంగా ప్రభా మరి మా మధ్యలో ఉన్నటువంటి మాతో పాటు ఎరుసలేంకి వచ్చినటువంటి నాన్న ప్రజాప్రతినిధి నాన్న జోగి రమేష్ గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రం తండ్రి. విశేషంగా ఆ యొక్క ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి నాన్న మరి ఎమ్మెల్యే గారిని మీరు ఆశ్రయించండి నాన్న. ఇంకా నీ నామైక మహిమార్థమే నీ రాజ్యవ్యాప్తి కొరకే రాబో దినాల్లో బహుబలంగా మీరు వాడుకొని నాన్న మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నాన్న ప్రార్థించి పెడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ టీవీ స్క్రీన్ దగ్గరకు వచ్చి నా చేతుల మీద మీ చేతులుంచి ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాను. పరిశుద్ధుడైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామములో నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానా. నీ దాసునిగా నేను నాకు అధికారం బట్టి ఇదిగో నన్ను దాసు నాకు చేతులిచ్చిన బిడ్డలో ఏమైనా రోగములు వ్యాధులు ఏముంటవి తీసివేయాల్సిన వేడుకుంటున్నాను ప్రవహిస్తున్నాను. నీ దాసునిగా నేను నాకు అధికారం బట్టి నానా నీ దాసు నాకు చేతులిచ్చిన బిడ్డలను పట్టుపెట్టినటువంటి దేహంలో ఉన్నటువంటి సమస్త రోగములను బలహీనతలను వ్యాధులను వాటన్నింటి యొక్క మూలములను అవన్నీ తీసుకొచ్చిన దురాత్మ సాతాను శక్తులను యేసుక్రీస్తు ప్రభు నామములో ఇప్పుడే నేను బంధిస్తున్నాను, గద్దిస్తున్నాను, శపిస్తున్నాను. ప్రభు యేసుక్రీస్తు నామములో ఇప్పుడే ఈ బిడ్డల్ని విడిచిపోను కాక, వీరి దేహంలో విడిచిపోను కాక, శిలువలో నిబంధన గాయమిస్తా ప్రభా. ఈ బిడ్డలకు ప్రభు యేసుక్రీస్తు నామములో ఇప్పుడే నేను సంపూర్ణ విడుదలను ఇస్తున్నాను, సంపూర్ణ స్వస్థతను ఇస్తున్నాను. ఇప్పుడే ఈ బిడ్డలకు అధికారులు నన్యతలు ప్రాణాత్మకంలో ఎప్పుడైనా నీ శాంతి, నీ సమాధానం, నీ ఆరోగ్యం, నీ బలం, నీ పరిశుద్ధాత్మ శక్తిని యేసుక్రీస్తు ప్రభు నామములో ఇప్పుడే నింపుతున్నాను ప్రార్థిస్తాను. యేసుక్రీస్తు పరలోకమందున తండ్రి అయిన దేవుని యొక్క జీవము ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే ఈ బిడ్డలందరి దేహములలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే నేను సమృద్ధిగా నింపుతున్నాను. దేవుని జీవంతో ఈ బిడ్డలు జీవించురాక. దేవుని జీవ ప్రభావం వీరి శరీరములలో ప్రవహించగా వీరి శరీరంలో ప్రతి రుగ్మతలు తొలిపోను గాక. గ్రుడ్డివారు చూచుదురాక, మూగవారు మాట్లాడుదురాక, చెవిటివారు విందురుగాక, ఊచకాలు చేతులు గలవారు బాగవుదురుగాక, కుష్ఠరోగులు శుద్ధులగుదురుగాక, ఎయిడ్స్ వ్యాధి గలవారు ప్రభా స్వస్థతను అందుకొందురుగాక, లివర్ రోగం గలవారు, కిడ్నీ రోగములు గలవారు ఇప్పుడే స్వస్థతను అందుకొందురుగాక, షుగర్ వ్యాధిగ్రస్తులు ఇప్పుడే స్వస్థతను అందుకొందురుగాక, హై బీపీ లో బీపీ వ్యాధిగ్రస్తులు వేస్తున్నారు ఇప్పుడే స్వస్థత పొందుకొందురుగాక. నానా యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రభా నానా కన్నని గర్భములు వేస్తున్నారు ఇప్పుడే గర్భం దాల్చుదురుగాక. నీ నామం గొప్పగా మహిమపరచబడింది కాక తండ్రి. ఎవరైతే అప్పుల బాధలో ఉన్నారో, సమస్యలతో ఉన్నారో వారికి ఇప్పుడే విడుదల కలుగును కాక తండ్రి. విడుదల కలిగి వారు సమృద్ధి పొందుకుందురాక. దేవుని జీవం ద్వారా యేసునామములో వారు సమృద్ధి పొందుకుందురాక. ప్రతి అక్కర తీర్చబడదు కాక. ఈ బిడ్డల జీవితాల కుటుంబాల ప్రతి దినమున అద్భుతం జరుగును కాక. అద్భుత రీతిగా వీరి సమస్యలను నిర్మించుకోను కాక. అద్భుత రీతిగా వీరి ప్రతి అక్కర తీర్చబడదు కాక. అన్ని విషయంలో ఈ బిడ్డలు ఆశ్రయించబడదు కాక తండ్రి. యేసుక్రీస్తు పరిచయ సమస్త మహిమ ఘనత ప్రభు తండ్రి కరుణిస్తున్నావు నాన్న నీకే చెల్లిస్తాయి ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు అని పరిశుద్ధ నాన్న ప్రార్థించి స్తుతించి మహిమ చెల్లించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9492585181 9490674817